ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2024 మార్చి మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాస ఫలితాలు చెప్పే ముందు మనం ప్రతి మాసం కూడా ఒక మంచి మాటను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి నేను చెప్పేటువంటి మంచి మాట అందరికీ ఉపయోగపడేదే. మీ పిల్లలకి వయసు మీరిన తదుపరి అంటే వారు ప్రయోజకులుగా ఉన్నటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు పిల్లలకి వాహనం ఇప్పించే ప్రయత్నం చేయండి. దయచేసి కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యసనాలు, దానికి తోడు వాహన వేగం, ఇది మీకు ప్రమాదాన్ని, కుటుంబ వ్యక్తులని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం జరగబోతోంది. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ప్రమాదం. అలాగే హెల్మెట్ లేకుండా, లైసెన్స్ ఉన్నప్పటికీ హెల్మెట్ లేకుండా ప్రయాణం, ఏదో క్రాఫ్ట్ పాడైపోద్దాను, జుట్టు ఊడిపోద్దాను, సంథింగ్ లో ఊడిపోయిన జుట్టు ఏదో విగ్గు పెట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని మరొక ప్రాణంతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు. కనుక తప్పనిసరిగా మీరు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వాహనం వయస్సు వచ్చిన తర్వాతనే ఇవ్వండి. అలాగే హెల్మెట్ లాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పుడే వారిని బయటికి వెళ్లే ప్రయత్నం చేయమని చెప్పండి. మీరు తల్లిదండ్రులుగా ముందు మీరు మందలించండి. తర్వాతగా సామాజికమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పనిలోనే నిమిత్తం అవుతారు. వాళ్ళు ఏమి ఉట్టిగానే ఫోటోలు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉండదు. ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాన్ని సహకరించండి. అలాగే మన కుటుంబాన్ని మనం రక్షణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మరొక మాట, తప్పనిసరిగా ఈ కల్తీ పదార్థాలని తయారు చేస్తున్న వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజల యొక్క అనారోగ్యాన్ని కబళించేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ నెయ్యిని, అలా నూనెల్ని, తర్వాత కొన్ని పదార్థాలని, లాస్ట్ కనీసం ఏదో క్షణంలో అయ్యేటువంటి ఉప్మా తయారు చేసుకునే విషయంలో కూడా ఆ రవ్వని కూడా కల్తీ చేస్తున్నటువంటి దుర్మార్గులు పక్కన చాలా మంది ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే సామాజిక స్పృహ కోసం ఇది మనం కనుక అరికట్టగలిగితే, అంటే అందరినీ అటువంటి దొంగ వ్యక్తుల్ని కనుక మనం పట్టించగలిగితే మన ఆహార భద్రత ఉంటుంది, ఆరోగ్య భద్రత ఉంటుంది, సామాజిక స్పృహ వల్ల 10 మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనులు మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నా సబ్జెక్టులోకి వచ్చినప్పుడు, ఇటువంటి పనులు చేయమని జనాల్ని ప్రోత్సహించండి. ఇప్పుడు చెప్తున్న పేర్లు బైరి నరేష్, అలాగే బాబు, అలాగే కొద్దిమంది జన విజ్ఞాన వేదికల వాళ్ళు, ఇటువంటి వాటి ప్రోత్సహించండి. అప్పుడు సమాజం అనుకూలంగా మారుతుంది, విజ్ఞానవంతులు అవుతారు, ముందు ఆరోగ్యవంతులు అవుతారు. ఈ విషయాలు పెట్టేసి మా మీద, జ్యోతిష్కుల మీద పడే ప్రయత్నం చేయకండి. దేవుడు అనేటువంటి సనాతన ధర్మం మీద మీరు పడి ఏడ్చే ప్రయత్నం చేయకండి. ఇది నేను చెప్పొచ్చేది. నీ నమ్మకం నువ్వు పర్వాలేదు, నువ్వు నమ్మకంగా నమ్మకు, దేవుడు నమ్మకం మంచిదే, మాకు సంతోషం, మాకు ఇబ్బంది లేదు. మాకంటే ఎక్కువ మీరే ఆ దేవుడు స్మరణ చేస్తారు మీరు ఎవరైనా సరే. ఇప్పుడు స్పష్టంగా పేర్లు చెప్తుంది. కొంతమంది నా పేర్లు ఊటంకిస్తారు కాబట్టి నేను ధైర్యంగా పేరు చెప్పగలుగుతాను, నాకేం భయం లేదు. నీ దేవుళ్ళ నమ్మకం నీది, నో ప్రాబ్లం. నీ కుటుంబము, నీ పిల్లలు, నువ్వందరూ కూడా అటువంటి నమ్మకం లేకుండానే బతకండి, హాయి సంతోషం. అనాదిగానే ఉన్నారు, అనాదిగానే ఒక కాలంలో కూడా, దేవుళ్ళ కాలంలో కూడా దేవుడు ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి విప్రనారాయణుడు కానీ, అలాగే విఠలుడు కానీ, ఎదురు కూడా భగవంతుడు కనిపించడా, నాకు ఇంత చేయడా అని చెప్పేసి బాధపడ్డవాళ్ళు. కాబట్టి దేవుళ్ళ నమ్మకం నీది, నాకు అభ్యంతరం లేదు, నాకు ఎటువంటి నీ మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యానం కూడా. కానీ నా గురించి తప్పుడు ప్రవర్తనగా మాట్లాడితే, నా దేవుళ్ళకు తప్పుడుగా మాట్లాడితే, అది ఎవరినైనా సరే మేము శునకాలతో సమానంగా చూస్తాం. ఇది మా గ్యారెంటీ. నీ మనోభావాన్ని దెబ్బకొట్టాం, మా మనోభావాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేయకూడదు. అలాగే జ్యోతిష అంశాల గురించి జ్యోతిషం నేర్చుకున్న తర్వాత మాట ప్రయత్నం లేదంటాను, పరిశోధన చేద్దాం. ఇటువంటి వ్యతిరేకమైన వ్యక్తులకి సమాధానం ఇవ్వగలిగేటువంటి జ్యోతిష్కుడుగా, వేద పండితుడుగా, బ్రాహ్మణోత్తముడుగా తయారై, సద్బ్రాహ్మణుడిగా తయారై ఉన్నతమైనటువంటి ప్రజా ప్రయోజనం కలిగించే శాస్త్ర అభివృద్ధికి మనందరం పాటుపడాలి అని చెప్తున్నాను. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి, జనోద్ధరణ కాపించండి, అంటరానితను నిర్మూలించండి. మాకు అభ్యంతరం లేదు, మేము కూడా అంతే. అంటరాని అలాంటి మాకు మంచిది కాదు, అస్పృశ్యత మాకు నచ్చదు, దానికి నేను చాలా వ్యతిరేకిని. కాబట్టి ఇది సైన్స్గా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎటువంటి కాదు. మూఢనమ్మకం నేను వద్దంటాను. జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు, సశాస్త్రీయమైనది. కాబట్టి ఇలాంటి విషయాల గురించి సామాజిక స్పృహతో పిల్లలు ఎలా ఉండాలి, ఎటువంటి వ్యసనాలకు లోకుండా ఉండాలి, ఎటువంటి పరీక్షలు రాయాలి, ఎటువంటి పరీక్షలు ఎప్పుడు ఎలా సన్నద్ధం కావాలి, పిహెచ్డి లాంటి పెద్ద చదువుని మీరందరూ కూడా పిల్లల్ని ఇలా చైతన్యవంతులు చేస్తే వారు హాయిగా ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు. ఇది నేను ఒకసారి తెలియజేస్తూ, ఇటువంటి వాటికి మనం ప్రోత్సాహిస్తూ, పాటుపడుతూ, సమాజ ఉద్ధరణకి మనం పాటుపడాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నచ్చితే 10 మందికి పంచండి, నచ్చకపోతే మీరు ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ చేయవచ్చు, నో ప్రాబ్లం. శుభమస్తు. నమస్కారం. అందరికీ నమస్కారం.
2024 మార్చి మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వారు దూకుడికి ప్రత్యామ్నాయం కనబడుతున్నారు ఈ మాసంలో. మీరు గత మాసంలో కూడా ఈ రాశి వారికి చాలా బాగున్నట్టే కనపడింది నాకు. ఈ మాసంలో కూడా మొదటి వారంలో 4వ వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కానీ 2-3 వారాల్లో అద్భుతమైనటువంటి లాభము, ఆనందము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన యోగము, వైవాహిక జీవనానందము, విడిపోదామనుకున్నటువంటి దంపతులు కలకాలం కలిసి ఉండగలిగే శుభ నిర్ణయాన్ని తీసుకునేటువంటి మాసం. తల్లిదండ్రుల మాటను, పెద్దవాళ్ల మాటను విని ఆనందకరమైన జీవనాన్ని పొందుకుంటారు. ఇంట్లో సంతాన సంబంధ వేడుకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. షష్ఠపూర్తి మహోత్సవాలు కానీ, వివాహ సంబంధ వేడుకలు కానీ, గృహప్రవేశ, శంకుస్థాపనాది వేడుకలు జరిగే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. ఏదైనా కారణము చేత గత 3 మాసాలో లేదా సంవత్సరం క్రితమో 2-3 ఏళ్ల క్రితమో పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోగలిగేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. కొత్త ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకుంటారు. నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. బెంచ్ వినటువంటి ప్రైవేట్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్ వెళ్ళే అవకాశం. తప్పకుండా మీకు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం తప్పకుండా చేయవచ్చును. విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. విద్యార్థులకి స్వదేశంలో విద్యా పరిపూర్ణత, విదేశాల్లో విద్యా పరిపూర్ణత, బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేసుకోగలిగే అదృష్ట యోగం. ఈ మాసంలో రాసేటువంటి ప్రతి పరీక్షలో విజయం సాధించగలిగే అవకాశం పుష్కలంగా. మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉండడం, గొప్ప గొప్ప బహుమానాలు అందుకోవడం, చాలా మందికి బహుమానాలు ఇచ్చేటువంటి అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభ సుఖ జీవనం. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. కోర్టు వివాదాలు మీకు మంచి లాభాన్ని కలిగిస్తాయి. తీర్పు మీకు అనుకూలంగా ఉండబోతోంది. స్థిర గృహ నివాసం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అయితే 1వ వారం 4వ వారం కొద్దిగా ఇబ్బందికరం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైన అవకాశం. ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతభత్యాలను రావడం, ప్రమోషన్లు రావడం, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, జ్యోతిష్య పండితులకి అవార్డు, రివార్డులు అందుకునే అవకాశం, గొప్ప వ్యక్తుల చేత గౌరవించబడడం, కీర్తించబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంగీత, నృత్య కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులు ఏ కళైనా కళాకారుడికి మంచి లాభాలు పొందిన అవకాశం, మంచి కళా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం. అలాగే బుల్లితెర నటులకు కూడా వెండితెర నటించగలిగే అవకాశాలు, గొప్ప గొప్ప అవకాశాలు, ఊహించని శుభపరమైన ఘనమైన విజయాన్ని పొందుకునే అవకాశం సినిమా రంగంలో కనబడుతుంది. ఎడిటర్లకి, ఎగ్జిబిటర్లకి మంచి లాభాలు పొందుకుంటారు. ధనవృద్ధి బాగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి విదేశాలు విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగరీత్యా అనుకూలత, విదేశాల్లో గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే సౌలభ్యం బాగా కనబడుతోంది. ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, రుణ విమోచనము, శుభవార్తా శ్రవణము, బంధుమిత్రుల సమాగమం, వేడుకలు జరిగే అవకాశాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు కానీ, సంతాన సంబంధ వేడుకలు కానీ, షష్ఠపూర్తి మహోత్సవాలు కానీ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి రాజకీయ రంగ భవిష్యత్తు కనబడుతోంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, సంగీత దర్శకులకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. తప్పకుండా మీ చిత్రం ఈ మాసంలో విడుదలైతే విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. ఇక వ్యాపార విషయంలోకి వచ్చినట్టయితే బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. వేద పండితులు, పురోహితులకి ముఖ్యంగా చాలా మంచి అవకాశాలు అందుకోవడం, దేవాలయ నిర్మాణాన్ని చేసే అవకాశాలు కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో కూడా విదేశాలకు విస్తరించే అవకాశం కనబడుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు. LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకి శుభయోగాలు. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, తప్పకుండా భగవంతు అనుగ్రహంతో మీకు విద్యలో రాణింపు, ఉద్యోగంలో రాణింపు పొందుకునే అవకాశం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభవంతమైన శుభస్థితి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఇంట్లోకి ఏదైనా మంచి విలువైనటువంటి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, సువర్ణ, వజ్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారి లాభం. రైతన్నలకి మంచి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మిర్చి పరిశ్రమ విదేశాలకి ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపారం కూడా విస్తరించబడే అవకాశం, మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగం, గృహయోగం, ధనయోగం, సంతాన యోగం, చాలా మంచి ధనధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమే సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.